పోకుండా అటు నుంచి రివర్స్ వచ్చి ఇళ్లలోకి వస్తున్నాయి. ఆఫీసులో అమ్మడు తిరుగుతున్నాం కానీ మమ్మల్ని అసలు మనుషుల్లాగా గుర్తించట్లేదు. మాకు ఇంతకుముందు ఇంకోటి ఎస్సీ కార్పొరేషన్ తరఫున భూములు వచ్చాయి. ఆ స్కీమ్ లేకపోవడం వల్ల చాలా నష్టపోయారు. ఇప్పుడు ఏమి లేవండి. గురజాల కూడా చేపల కాలంలో కాలువలు కూడా సరిగ్గా కట్టలేదన్నారు. అస్తవ్యస్తంగా కాలువలు ఇచ్చారన్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. కాబట్టి ఈ చేపల కాలంలో మేమున్నప్పుడే రోడ్లు వేసాం, మేమున్నప్పుడే కరెంట్ ఇచ్చాం, మేమున్నప్పుడే నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా లక్ష్మి గారు రోడ్డు కావాలన్నారు. బస్టాండ్ కాలువ అక్కడ నీరు ఇంట్లోకి వస్తుందన్నారు. ఇది కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. నీరు ఇళ్ళలోకి రాకుండా కూడా చూస్తాం. సాంబే గారు మాట్లాడారు. జిఎస్ కాలనీలో రోడ్డు కావాలన్నారు. నీళ్ళు ఇళ్ళకి వస్తాయన్నారు. నీళ్లు ఇంట్లోకి రాకుండా వాడికి డ్రైనేజ్ సిస్టాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. మేమున్నప్పుడు చేసాం, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ సిస్టాన్ని కొలాప్స్ చేశారు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళని ఇళ్ళలోకి వస్తామని, ఇళ్ళలోకి రాకుండా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా దాన్ని పర్ఫెక్ట్గా చేసి ఈ నీళ్ళని కూడా దండివాగులోకి పెట్టినట్టయితే ఈ ఇళ్ళలోకి రాకుండా ఉంటుంది. ఈ సమస్య వెంటనే మేము టేకప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఐసిడిఎస్ బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే 30 కోట్లతో రోడ్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే చేశాం. మాచర్ల గుంటూరు రోడ్డు 35 కోట్లతోని వైండింగు, సెంట్రల్ లైటింగ్ చేశాం. అదేవిధంగా కారంపూడి గురిజాల రోడ్డు కూడా చేశాం. అదేవిధంగా గంగవరంలో చూస్తే నరసమ్మ గారు రోడ్లు డ్రైన్స్ కావాలన్నారు. అవి కూడా చేసాం. అక్కడ పట్టాల సమస్య కూడా ఉంది. ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. దాన్ని కూడా పరిష్కారం చేయాలి. దళిత కాలనీలు రోడ్లు కూడా గతంలో ఇచ్చాం. వాటిని ఇప్పుడు కూడా ఇవ్వాలా. అక్కడ పేదలు ఉన్నారు. పేదలు అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు రాగానే ఆ పట్టాలు కూడా తప్పకుండా ఇస్తాం. పులిపాడు గ్రామంలో వెంకటరమణ గారు కాలువలు, నీళ్లు, డ్రైన్స్ కావాలన్నారు, రోడ్లు కావాలన్నారు. భూలక్ష్మి గారు కాలువలు, పట్టాలు, రోడ్లు కావాలన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఏ గ్రామం పోయినా రోడ్లు, డ్రైన్స్, పట్టాలు అడుగుతున్నారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలే. అభివృద్ధికి బదులు అరాచకాలు చేశారు. అందుకే ఈరోజు ప్రజలు ఈ విధంగా అడగటంతో పాటుగా తిరుగుబాటు కూడా చేస్తూ ఉన్నారు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి మరలా కొంత కూడా మేము ఈ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో కూడా అభివృద్ధి చేస్తాం. సమాధానపేటలో శివానాయక్ గారు, అదేవిధంగా రాజేష్ గారు మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు, తర్వాత ఆర్టీసీ బస్సు, రోడ్స్, హాస్పిటల్ ఇవన్నీ కూడా అడిగారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ కూడా అడిగారు. ఇవి కూడా మనం చూస్తే ఇది కూడా చిన్న గ్రామం. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి సిమెంట్ రోడ్లు ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, ప్రధాన రహదారులు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం. సో ఈ గ్రామాన్ని కూడా మేమే అభివృద్ధి చేశాం. మరలా రేపు అధికారులు రాగానే దీన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పల్లెగుంత గ్రామంలో బ్రహ్మయ్య గారు డ్రింకింగ్ వాటర్ కావాలన్నారు. దానికి కూడా పల్లెగుంత గ్రామానికి కూడా గతంలో చూస్తే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని కూడా తీసుకొచ్చాం. అంటే కస్తూర్బా స్కూల్ని తీసుకొచ్చాం. దాన్ని కూడా ఈరోజు బాగా రన్ చేస్తూ ఉన్నాం. ఆ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా పట్టాలు ఇచ్చాం. దళిత వార్డులో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా సమస్యలు మా దృష్టికి వచ్చిన సమస్యలు తప్పకుండా వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. గోగులపాడు గ్రామంలో కోటేశ్వర్ గారు రోడ్స్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అడిగారు. ఇవి కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. గోగులపాడు గ్రామంలో కూడా డ్రింకింగ్ వాటర్, రోడ్స్, కరెంటు, పట్టాలు, పొలాల రోడ్లు ఇవి కూడా మేము గతంలో చేశాం. ఈ గ్రామంలో కూడా వైసీపీకి మంచి మెజార్టీ వచ్చిన కాసుమేశ్వరుడు ఎమ్మెల్యే ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. శ్రీని గారు మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు కూడా అడిగారు గోగులపాడు గ్రామంలో. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చర్లగుడిపాడు గ్రామంలో కూడా ఉపాధి హామీ ఇవ్వని తీసేశారు. తర్వాత పిల్లల్ని జైల్లో పెట్టారు. ఆ పనులు కూడా ఏం జరగలేదని కూడా చెప్పారు. నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ ఎర్రవాగు, నల్లవాగు 2 వాగులు ఉన్నాయి. ఆ వాగులు వర్షాలు వచ్చినప్పుడు పొర్లి మొత్తం కూడా ఊరి వెంబడే నీళ్ళు పంట పొలాల వెంబడే. దానివల్ల చాలా ఇబ్బంది, నష్టం కూడా వచ్చే పరిస్థితి వస్తే ఆ రోజు అధికారులు, జిల్లా అధికారులు తీసుకెళ్ళి అన్ని డిపార్ట్మెంట్తో సర్వే చేయించి ఆ కాలువలకి నిధులు ఇచ్చి రిపేర్ చేయించి ఈరోజు ఎక్కడ చిన్న సమస్య కూడా లేకుండా చేసాం. ఆ గ్రామంలో ప్రతి కాలనీలో ఎస్సీల దగ్గర, బీసీల దగ్గర
అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, ఇళ్ళు ఇచ్చాం, పోలాలే రోడ్డు ఇచ్చాం, హై స్కూల్ నిర్మాణానికి నిధులు ఇచ్చాం, వాటర్ ప్లాంట్స్ ఇచ్చాం. ఈ విధంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ కూడా తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో కాసుమహేశ్వరరెడ్డి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అరాచకాలు చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదు. 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకుల్ని చంపారు. 8 మంది చిన్నపిల్లలు అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. ఈరోజు 11 + 8 19 మంది నిండు ప్రాణాలు తీసిన ఈ కాసుమహేశ్వరరెడ్డి గురజాల నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా తీసుకురావాలంటే కనీసం దాన్ని ఊసెత్తకుండా ఇక్కడ సంపద మీద దృష్టి పెట్టాడు, కానీ గురజాల నియోజకవర్గమైన కపట ప్రేమ చూపించారు. దీనికి వచ్చే ఎన్నికలు పూర్తిగా కాసుమహేశ్వరరెడ్డికి గుణపాఠం చెప్పడానికి గురజాల నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈయన చూపించే కపట ప్రేమకి, ఈయన చూపించే కసాయితనానికి వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించబోతున్నాడు. 50,000తో ఓడిపోయి ఇంటికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా రేపు అధికారంలో రాగానే గురజాల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తయారు చేసి అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఇంకా మా దృష్టికి సమస్యలను తీసుకురావాలంటే తప్పకుండా మా దృష్టికి మేము గ్రామాలకు వచ్చినప్పుడు చెప్పండి, లేకపోతే సమాచారం ద్వారా మాకు కొంత ఇవ్వండి. దాన్ని కూడా నిధులు కేటాయించి తప్పకుండా అభివృద్ధి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవి, గురజాల నియోజకవర్గ భవిష్యత్తుకు సంబంధించినవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా కూడా ఈరోజు ఎన్నికల్లో రాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు 2 సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ, తద్వారా గురజాల నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధికి బాటలు వేయడానికి మీరు మార్గం సుగమం చేస్తారు. ఆ అవకాశం ఇచ్చి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకుందాం. మన పిల్లలకు ఉద్యోగాల ఉచితగా కూడా చేద్దాం. మన అమరావతి రాజధానిగా చేసుకుందాం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. గురజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, ఎరపతినేనిని గెలిపిద్దాం.